ఎప్పుడైతే భర్త చనిపోయాడో, ఆరోగ్యం డ్యామేజ్ అయిందో, అల్లుడే వేస్ట్ ఫెలో. ఇంకా అల్లుడు ఏం చూస్తాడు? కూతురు ఏం చూస్తుంది? అరే బాబు నీ కూతురుని కొడుకు దగ్గరికి వెళ్ళు, కొడుకు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, వెళ్ళి చూసుకుంటే బెటరు అని చెప్పి పంపించుంటారు. ఇక్కడికి వచ్చిన 1 మంత్లో మీ అమ్మగారు కూడా ఇంట్లో ఉండడం వల్ల సినిమా చాలా పెద్దదైపోయింది. అత్త అనేవాళ్ళు విలన్ అయిపోయారు. ఆల్రెడీ ఆవిడకున్న విలనిజానికి ఆవిడ మీ అమ్మగారిని బయటికి పంపించింది. ఉన్నంతలో ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. ఆ 2 ఇయర్స్లో మీరు ఉన్నారా అంటే మళ్ళీ అత్తగారితో కలిసి ఉండడం ఇష్టం లేక వేరే వచ్చేసారు. 1 మంతే ఉన్నారు మీరు ఒకసారి. తర్వాత మళ్ళీ పంచాయతీ జరిగింది. మీ అత్తగారు ఇంక నుంచి హెరాస్ చేయను ఇవి అవి అనేదో రాసిస్తే నమ్మకం కలిగించినాక నువ్వు వెళ్ళావు. అత్తగారితో ఏదో కలిసి అట్లా కాపురం చేసుకుంటూ వచ్చారు ఒక 2 ఇయర్స్. ఆ తర్వాత ఆవిడ ఆరోగ్యం పూర్తిగా డ్యామేజ్ అయింది. పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత సపోర్ట్ కావాలి కాబట్టి మీ అమ్మగారిని కూడా ఎంటర్ చేశారు ఇంట్లో. మీ అమ్మగారిని ఏ రోజు మీ ఆయన తిట్టింది లేదు, బయటికి పొమ్మనింది లేదు. ఎందుకు తిట్టాడు ఏంటి అంటే సిచ్యుయేషన్స్లో వచ్చిన గొడవల వల్ల తప్ప. ఆవిడ బయటికి పంపించింది కూడా మీ అత్తగారు గయ్యాళితనం వల్ల ఆయన పంపించాల్సి వచ్చింది తప్ప స్టిల్ ఇప్పటికీ ఆయన 2022 వాళ్ళ అమ్మగారు చనిపోయిన దగ్గర నుంచి మీతో కలిసి ఉండడానికే కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా విడ్డూరం ఏంటంటే మా ఆయనకు వచ్చేదే 40,000 అండి, వాడు ఏం చేస్తున్నాడో డబ్బు అటు అని మాట్లాడుతున్నావు. ఆల్రెడీ 20 lakhs పెట్టి ఓ ప్రాపర్టీ కొని నీ పేరు మీద పెట్టాడు. ఆ ఇన్స్టాల్మెంట్లోనే 25,000 పోతున్నాయి. ఇంకా మిగిలేదు ఎక్కడ గోంగూర? నీకున్న విపరీతమైన అనుమానాలు, టెన్షన్స్, ఏం చేస్తున్నాడు డబ్బులు అని ఆ అటితో వాడిని పీకు తినటం స్టార్ట్ చేసావు. ఒక్క నిమిషం అమ్మ వినండి, అంటే మాకు అర్థమవుతున్నది క్లారిటీ, మీకు బాధ అనిపించవచ్చు. ఇంత విన్నానుగా ఇంతసేపు కూర్చొని నాకు తెలియట్లేదా ఆ మాత్రం? ఓకే, అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయా లేదా ఇంకా వదిలేయండి. ఎందుకు అంటే నాకు భర్త కావాలండి, భర్తని మార్చండి అని మీరు అంటే మనం బతులాడి అరే బాబు నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఉండు, ఆల్రెడీ అమ్మాయి దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆ అమ్మాయిని వదిలే ఈ అమ్మాయిని వదిలే, ఇంకోసారి అనేది చేస్తే తోలు తీస్తామని మనం అనవచ్చు. వద్దనేసావు. ఎందుకంటే అతను మారడు, ఒకరి తర్వాత ఒకళ్ళు అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇట్లాంటి వ్యక్తి నాకు వద్దండి, మా అమ్మ నేను ఏదో హ్యాపీగా బతుకుతాం, నాకున్న ఆప్షన్స్ ఏంటండి అని అడుగుతున్నారు మీరు. సో ఇప్పుడు మీరు లీగల్గా వెళ్ళడానికి భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైతే ప్రాపర్టీ కొన్నాడో నాకు తెలిసి అదే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. అది లోన్ క్లియర్ చేసేసి పూర్తిగా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడా, లేదా క్యాష్ రూపంలో ఏమన్నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాడా అనేది కొంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మాకున్న ఆప్షన్స్ ఇక్కడ మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అతనితో ఫోన్ మాట్లాడి ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వస్తాడా, అసలు నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడు, నిజాలేంటి, ఇప్పుడు దాకా మీరే చెప్పారు. నేను ఒక వర్షన్ అర్థమైన వరకు నేనేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, నిజమేంటని అతనితో మాట్లాడినాక తెలుస్తుంది. దీంట్లో మీరు భయపడుతున్నది ఏంటంటే అతనితో మాట్లాడితే ఇంటికి వెళ్ళినాక మళ్ళీ కొడతాడేమోనండి అని. సో ఒకవేళ మీకు అట్లా డౌట్ ఉంటే అతను ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది, ఒకవేళ ఇంటికి వెళ్ళినాక కొడితే ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేయండి. మా టీం వాళ్ళు మీకు ఇమీడియట్గా లీగల్ ప్రొసీడింగ్స్లో సపోర్ట్ చేయడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి అందుబాటులో ఉంటాం. 2, ఒకవేళ అతను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే మీరు ఆ ఇంట్లో ఉంటారా ఉండరా అనేది మీ ఇష్టం అమ్మ. ఇన్ కేస్ మీకు ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా 100కి డయల్ చేయండి. 2, మీరు లీగల్గా వెళితే మీరు కాదు భయపడేది, అతను ఖచ్చితంగా ఆ జాబ్ సస్పెండ్ చేయడానికి ముందు మీకు 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ కౌన్సిలింగ్స్లో అతను ఖచ్చితంగా సెటిల్ చేసుకుంటాడు. అది నీ కాళ్ళు పట్టుకుని బతులాడుకుని ఇంకో ఛాన్స్ ఇమ్మంటాడా, లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి యాక్సెప్ట్ చేస్తాడా? ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి యాక్సెప్ట్ చేస్తే మీరు ఎంఓయూ రాసుకోండి, లీగల్గా ఒక అడ్వకేట్ ద్వారా మ్యూచువల్ డైవర్స్ వేసుకోవచ్చు. అందులో సెటిల్మెంట్ ఏంటి అంటే ఆ ప్రాపర్టీ ఏమన్నా పూర్తిగా లోన్ క్లియర్ చేసి ఇస్తాడా ఏంటనేది ఒకసారి చూడండి. లేదండి లీగల్గానే ప్రొసీడ్ అవ్వండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే మీరు ఇంకా ఇంట్లో ఉండొద్దు. ఎందుకంటే అది డేంజర్. ఏ నైట్కి ఏం చేస్తాడో ఏమో తెలీదు అతనుకున్న కోపానికి. సో అతను లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ముందు మీరు గౌరవంగానే ఇల్లు వెకేట్ చేయండి. మీకు ఎక్కడైతే ఫెసిలిటీ ప్రాపర్గా అనిపిస్తుందో అక్కడ ఉండండి. మీరు పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కి అతని మీద కంప్లైంట్ ఇస్తే నీ ప్రాబ్లం ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది. అవ్వకపోతే మా సపోర్ట్ మీకు లీగల్గా ఉంటుంది. కేసులు వేసుకోవడం అంటారా, నాకు తెలిసి మీ కేసులో అంత కేసులు అవసరంలా. ఎందుకంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడే అతనికి వేరే ఆప్షనే ఉండదు. జాబ్ కావాలి అంటే నీతో 2 సెటిల్మెంట్లు చేసుకోవాలి. ఒకటి కలిసి కాపురం చేయటమా, బతులాడుకొని అప్పుడు కూడా నువ్వు కండిషన్సే పెడతావు. నువ్వు హ్యాపీగా ఉండడానికి ఏవో కావాలిగా. మెడికల్ టెస్ట్లకే వెళ్తారా, లేకపోతే ప్రాపర్టీ క్లియర్ చేసి ఇస్తాడా, లేదంటే అక్రమ సంబంధాలన్నీ కంట్రోల్ చేసుకుంటాననే హామీ ఇస్తాడా, ఇంకొక ఛాన్స్ ఇచ్చే ఉద్దేశం ఉంటే నువ్వు ఇద్దు. కానీ ఇన్ కేస్ ఇచ్చే ఉద్దేశం లేదు, అరే బాయ్ నాకు సెటిల్మెంటే చేయి, నాకు అవసరం లేదు అంటే ఖచ్చితంగా అతను ఆ స్టెప్ వెతుక్కోవాల్సిందే. ఎందుకంటే నువ్వు లీగల్గా వెళ్తే జాబే పోతుంది అక్కడ. అర్థమవుతుందా? సో మీరు టెన్షన్ పడకండి, మేము ఒకసారి ట్రై చేస్తాం ఫోన్లో.
ఇన్ కేస్ మేము ఫోన్ మాట్లాడడం వల్ల ఇంటికి వెళ్ళినా మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఆ సపోర్ట్కి కూడా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాము అంటేనే నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఇన్ కేస్ ఇంటికి వెళ్ళినాక ఏదైనా జరిగితే ఇమీడియట్గా మీరు హౌస్ వెకేట్ చేయండి, మీ పని మీరు చూసుకోండి, మేము లీగల్గా కంప్లైంట్ ఫైల్ చేయడానికి వెళ్దురు కానీ. ఇంకా నీకు ఈ రోజుతో ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకేనా? మాట్లాడమంటారా? ఓకేనా? ఇంకొక చిన్న మాట మేడం, నాది ఇమాజినేషన్ అసలు కాదు మేడం. ఓకేనా? నువ్వు అంత బాధపడదు. నన్ను చాలా టార్చర్ పెట్టాడు మేడం. నేను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి అతని దగ్గరికి వెళ్తే నాకు కొత్త దొరికిందని ఓపెన్ గా కూడా చెప్పాడు మేడం. వాటి వల్లే మీరు ఇట్లా ట్రిగర్ అయిపోయారమ్మా అంటున్నా. అట్లా రెచ్చగొట్టి మాట్లాడడం వల్లే మీరు అట్లా ట్రిగర్ అయ్యారు. మీరు మాట్లాడుతున్నది ఎట్లా అంటే జాబ్ మానేసావు, లైఫ్ స్పాయిల్ చేసుకున్నావు, ఏం థింక్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లా. నేను ఈ రోజు ఏడ్చా మేడం. ఇంతకు ముందు ఎప్పుడు నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను మేడం. మీ అమ్మ అంత స్ట్రాంగ్ గా ఉంది, ఆవిడ ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని ఆవిడలా ఉంది. సూసైడ్ అటెంప్ట్లకి వెళ్ళిపోయావు, ఎంత దారుణం తల్లి. చనిపోతే ఎవడికి లాసు? నువ్వు పోతావు, మీ అమ్మ ఒక్కతే అనాథ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఉండబట్టే కదా ఆవిడ అంత ధైర్యంగా కూర్చుంది. నీకేదన్నా అయినా ఆవిడ ఉంది, ఆవిడకి ఏదన్నా అయినా నువ్వు ఉన్నావు. సూసైడ్లు చేసుకొని ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు మీరు? పోతే నీ గురించి ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అమ్మ తప్ప. ఓ 4 రోజులు ఏడ్చిద్ది, ఆవిడకి మళ్ళీ కష్టాలు ఎక్కువ అవుతాయి. ఈ రోజున ఏదైనా జ్వరం వస్తే నువ్వు ఒక టాబ్లెట్ వేస్తావనే కదా ఆవిడ అంత ధైర్యంగా కూర్చుంది ఇక్కడ. సూసైడ్ అటెంప్ట్స్ ఎప్పుడు చేయకండి. నేను అసలు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నువ్వు ముందు ఆ ప్రామిస్ చేయాలి. నేను మా మమ్మీకి ప్రామిస్ చేశాను మేడం, ఇంకా ఎప్పుడు నేను ఇట్లా చేయను. చెయ్యి, ఇప్పుడు చెయ్యి, మా ముందు చెయ్యి, మాకు ఎవిడెన్స్ ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదైనా చేసుకుంటే మీ అమ్మ దగ్గర ప్రామిస్ చేయి. నేను జీవితంలో ఎప్పుడు చెయ్యమ్మా, ఎప్పుడు సూసైడ్ చేసుకున్నాను చెయ్యమ్మా. మీ అమ్మ కోసం బతకాలి కదా. కానీ ఫోన్ మాట్లాడితే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత ఉండదు, ఒక హింట్ ఇవ్వాలి కదా అతనికి, ఆవిడ బయటికి వెళ్ళాలన్నా. నాన్న మీ హస్బెండ్తో ఫోన్ మాట్లాడతాం, ఏం రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. ఇన్ కేసు అతను సెటిల్మెంట్ చేసుకుంటాను అంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని పిలిపించి ఇంకో సిట్టింగ్ కూర్చోబెట్టి మాట్లాడతాం. లేదా ఫోన్లోనన్నా మ్యాటర్ సెటిల్ చేసి మీకు మ్యూచువల్గా వెళ్ళడానికి సపోర్ట్ చేస్తాం మా టీం అంతా. లేదు నేను ఆల్రెడీ లీగల్గానే వెళతానండి అంటే మీరు ఒక్క సెకండ్ కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఆ కంప్లైంట్కి మేము ఎంత సపోర్ట్ చేయాలో చేస్తాం. మీ కేసు 100% కంప్లైంట్ స్టేజ్లోనే సెటిల్మెంట్ అవుతుంది. అది కలిసి ఉంటారా మ్యూచువల్గా వెళతారా అనేది డిసైడ్ చేద్దాం అట్లా. సో మీరు అస్సలు టెన్షన్ పడొద్దు, బాధపడొద్దు. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, సూసైడ్ అటెంప్ట్ అస్సలు చేయొద్దు. మీ అమ్మని చూసానా నువ్వు బతకాలి, నువ్వు 10 మందికి యూజ్ అవుతానా. జాబ్ చేసుకుంటే నువ్వు ఇండివిజువల్గా బతకాలి కదా. ఎందుకు అట్లా ఎవరి కోసం చనిపోవాల్సిన అవసరమే లేదు. మీ ఏం చేద్దామంటారు చెప్పండి మరి? మీ మీద లీగల్గా వెళ్ళమంటారా లేకపోతే మ్యాటర్ ఏదైనా సెటిల్ చేసుకుంటారా? మీరు 9 ఇయర్స్ ఒక్క నిమిషం 9 ఇయర్స్ లవ్, 4-5 ఇయర్స్ 2018-19లో మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, పిల్లల కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళారు. ఒక 2 ఇయర్స్ నుంచి ఏదో ఎవరో వానర్ అమ్మాయితోటి మీకు అక్రమ సంబంధాలు ఉన్న ఎవిడెన్స్లు చూపించింది ఆ అమ్మాయి. ఈ మధ్య ఎవరో టిక్ టాక్ ఆర్టిస్ట్ తోటి కూడా ఏదో మెసేజ్లు పెట్టుకుంటున్నారట. నా పైన మా వైపు కంప్లీట్ ఇస్తాను. అవునండి, ఇక్కడ మా ముందే ఉంది. ఒకసారి ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. అమ్మా మాట్లాడినా. హలో హలో చెప్పు. ఏమైంది? కంప్లైంట్ ఏంది? దేని గురించి? నువ్వు చాలా బాగుంటున్నావు కదా, నాతో మంచిగా ఉంటున్నావు, పిల్లల్ని కనడానికి సంసారం చేస్తున్నావు, ఇంట్లో మంచిగా అంతా చూసుకుంటున్నావు. నీ పర్సులు ఉన్న పైసలు నీవి కాదు కదా. పైసలున్న పైసలు అడిగితే ఉంటే ఉండు, లేకపోతే మస్తు మాట్లాడుతున్నావు కదా నా మీద. అసలు నువ్వు నాతో 2 సంవత్సరాల నుంచి రోజు కలిసి ఉంటున్నావు, అది అందుకే కదా. కాదబ్బా, నువ్వు కౌన్సిలింగ్ సెంటర్ పోయి నా మీద కంప్లైంట్ పెట్టడం నాకు అర్థమైతలేదు. నీకు ఉన్న అక్రమ సంబంధాలకి నీ మీద కంప్లైంట్ పెట్టకపోతే పూజించాలా? ఏమున్నాయి అక్రమ సంబంధం? నాకు అర్థం. నీకేం లేవా? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్, నేను చాలా ఓపిక బట్టి 2 సంవత్సరాల నుంచి ఉంటున్నా, నా దగ్గరనే నువ్వు మాట్లాడుతున్నావా? ఎవిడెన్స్ లేవనుకుంటున్నావా? నిన్ను దాన్ని తీసుకొచ్చి గుంజుకొస్తా, అర్థమవుతుందా? ఏదో ఎర్రి పుష్పం లాగా మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వు నాటకాలు చేస్తున్నావా? నీకు ఎంతమంది ఉన్నారు, ఏమేమి ఉన్నాయి, ప్రతి ఒక్క వీడియో ఎవిడెన్స్, నీ దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నది. నువ్వేమేమి చేసినావు కూడా నా దగ్గర ఉన్నది. నేను అందుకే వచ్చి కంప్లైంట్ ఇచ్చిన. నన్ను ఎంత టార్చర్ పెడుతున్నావు, మొన్న నువ్వు ఎంత కొట్టినావు నన్ను. నాకు అర్థమైతలేదు. నువ్వు అంత పొద్దున ఇంటర్వ్యూ పోతున్నా చెప్పి ఇదే ఇంటర్వ్యూ మరి? ఇదే ఇంటర్వ్యూ అంటే ఏది ఇంటర్వ్యూ? మోగిని మీద పోయి కంప్లైంట్ పెట్టడం ఇంటర్వ్యూ? అవునా? నువ్వు పెళ్ళాన్ని ఉంచుకొని మీదున్న పెళ్ళాం పిల్లలున్న పిల్లల తల్లుల్ని ఉంచుకున్నాడు, ఇది కరెక్టేనా? ఎవరు పిల్లల తల్లు? నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు. నువ్వు ఆడపోయి ఏదేదో అంటున్నావు. ఎవరు పిల్లల తల్లి? ఎవరు ఉంచుకున్నా? ఏదో పెద్ద వీళ్ళ ముంగట నువ్వు పెద్ద సత్యవంతులాగా మాట్లాడుతున్నావు.
ఇప్పుడు వాళ్ళ ముందరనే చెప్పు, వాళ్ళే కదా, వాళ్ళ ముందే నువ్వు ఉన్నావు కదా. ఆ ఇంటి మీద ఉన్న మానసదాన్ని ఉంచుకోలేదా నువ్వు? ఆ వీడియో ప్రూఫ్ కూడా ఉంది నాటకం దగ్గర. ఎవరిని ఉంచుకున్నా? ఇంటి మీద ఉన్న మానసదాన్ని నాకు ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు చాలా మంది, మేము చూసినాము, ప్రూఫ్ కి వస్తామని, సాక్ష్యంకి వస్తామని కూడా ఉన్నారు వాళ్ళు, చూసిన వాళ్ళు. అట్లాంటప్పుడు ఒక నిమిషం ఆమెనే విలువరు, అది మళ్ళీ డైరెక్ట్ మాట్లాడి నేను ఆమె ఆమె ఎవరు నేను ఎవరు ఆమె పేరు కూడా సరిగా తెలియదు. అవునా? ఆమె నాకు అర్థమైతే నేను ఇంత సింపుల్ గా పోయి నా మీద కౌన్సిలింగ్ లా కంప్లైంట్ పెట్టి ఫోన్ చేపిస్తే నాకు అర్థం. ఇల్లు కాల్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది కదా. ఇల్లు కాల్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఇల్లుంట్లో ఉన్నప్పుడు ఏం చేసినావు? పోనీ అది అయ్యింది అయిపోయిందని ఇల్లు కాల్ చేసి ఇంత దూరం వస్తే మధ్యలో ఇంకొక దానికి 2 పిల్లలు, దానికి మొగుడు, దాని పేరు ఎవరిద్దరు పిల్లలు, ఎవరు మూడు, ఎవరు ఆమె? నాటకాలు చేస్తున్నావా? ఆమె నీకు నాటకాలు, నువ్వు వాడ పోయి నాటకాలు చేస్తున్నావు, ఎవరో కూడా తెలియదు నాకు. అబ్బా ఎవరో తెలియదు. అయితే నీ ఫోన్ లో నుంచి మెసేజ్ చేసినావు కదరా నువ్వు. ఏం మెసేజ్? ఏం చేయి, బాగున్నావు, సూపర్ ఉన్నావు, ఈరోజు కలుస్తావా, ఈ రోజు పండుకుందాము, ఈ ప్లేస్ కి రా, ఓయో రూమ్ కి పోదాము, ఇగో ఇట్లాంటి డ్రెస్ వేసుకొని రా, ఇవన్నీ మెసేజ్ చేసినావు. ఎవరికి చేసినావు రా నువ్వు? నువ్వు ఎడ్డి తెలియకుండా మాట్లాడకుండా నాటకాలు చెయ్యకు. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను చాలా సార్లు చెప్పినా, నేను ఎన్నోసార్లు చెప్పినా, నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అని అనుకోకు అని నేను చిన్న హింట్ ఇచ్చినా. అసలు నేను ఏ రోజు చెప్దామని నువ్వు నన్ను మాట్లాడినిచ్చావు? ఒక రోజన్నా నోరు తెరిస్తే కొట్టడానికి వచ్చినావు నువ్వు? ఒక్క నిమిషం ఆగు, నన్ను కూడా తీసుకోబోతుండే ఆడికి. నువ్వు ఏడైతే కౌన్సిలింగ్ పోయినావో అక్కడికి నన్ను కూడా తీసుకో, నేను కూడా వస్తున్నా. ఒక్క రోజన్నా మాట్లాడనిచ్చినవా? కనీసం నేను నువ్వు ఫోన్ చూస్తుంటే నీ పక్కన కూర్చుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతావు. నీకేం చెప్పాలి అసలు? నాకు మాట్లాడి నీకు ఛాన్స్ ఇస్తున్నావా? అసలు నువ్వు ఏమంటున్నావు? నా పని నేను చేసుకునేటోని ఇవన్నీ చెయ్యాలి అన్నట్టు నాకు అర్థం. అంటే నేను గమ్మున కూర్చుంటున్నా, నాకు తెలియకుండా ఇన్ని చేస్తున్నా కూడా ఇది పట్టుకుంటలేదు, తెలుస్తలేదు, తమాయికరాలు ఏమన్నంటే ఏడ్చుకుంటా కూర్చుంటది అని నాకు తెలియకుండా ఎక్స్ట్రా చేసినంత మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియకుండా పోయినావు, ఏదో కంప్లీట్ అంటున్నావు, కౌన్సిలింగ్ అంటున్నావు, ఎవరితోనో ఫోన్ చేపిస్తున్నావు. ఇదైతే నాకు ఏం అర్థం కాలే. ఒక్క నిమిషం, అడ్వకేట్ మేడం మాట్లాడుతుంది నీతో. మీరు అంత టెన్షన్ పడే వ్యవహారం కాదు. అలాగే అతను ఇంటికి వెళ్తే ఇప్పుడు కొడతాడు, తిడతాడు, మాకు చాలా భయంగా ఉంది. అతనికి కౌన్సిలింగ్ అన్నా ఇచ్చి నాకు మ్యాటర్ సెటిల్మెంట్ అన్నా చెయ్యండి, లేదా అతను అసలు ఏమంటాడో ఒక ప్రపోజల్ తీసుకొని రండి అంటుంది. మీరేమనుకుంటున్నారు? మేడం మేము మంచిగా ఉన్నాము. ఆమె ఏం నాకు షాక్ అవుతున్నా, షాక్ లోనే అసలు నా భార్య పోయి నా మీద కంప్లైంట్ కౌన్సిలింగ్ సెంటర్ ఇచ్చిందంటే. నువ్వు కలిసి ఉంటావా వద్దనుకుంటున్నావా చెప్పమ్మా మీ ఆయనతో అన్నావు. ఉన్నారు ఇప్పుడు ఒక్క నిమిషం. ఫిజికల్ రిలేషన్ 2 years నుంచి లేదు. 2 years నుంచి ఫిజికల్ రిలేషన్ లేదట. పిల్లల కోసం ట్రై చేస్తున్నాం, తిరిగిన హాస్పిటల్ లేదు. అది చెప్తుంది. హాస్పిటల్కి వెళ్తున్నామండి, నా సొంత డబ్బులతోటే ఖర్చు పెట్టుకో. ఏమంటున్నాడు అంటే 10 మందికి చూపించడానికి రిపోర్ట్స్ ఉండాలి, నీకు పుట్టారు కాబట్టి వదిలించుకోవడానికి ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి హాస్పిటల్లో చూపిస్తున్నా. మీకు తెలుసు ఈ కేసులు ఫైల్ చేస్తే ఎలా ఉంటది ఏంటి అని. ఒకటి, మేము అమ్మాయిని అయితే కూల్ గానే పంపిస్తున్నాం ఇంటికి. మీరు అమ్మాయిని కొట్టకుండా తిట్టకుండా ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేసుకునే ఉద్దేశం ఉంటే సాల్వ్ చేసుకోండి. లేదు అమ్మాయి లీగల్ గా వెళ్తాను అంటే మేము మా టీం తరపున సపోర్ట్ చేస్తామండి అన్నాం. మీకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కాబట్టి మీరు లీగల్ గా వెళ్ళరు అని మేము అనుకుంటున్నాం యాక్చువల్ గా. ఎందుకంటే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇంటికి వచ్చినాక దయచేసి ఆవిడని అయితే కొట్టడం తిట్టడం చేయకండి. ఏదన్నా చేస్తే మాత్రం మేమంతా మళ్ళీ రావాల్సి ఉంటుంది అనవసరంగా. ఇక్కడ చూడండి, బ్లడ్ కారిపోయి ఎంత కొడతాడు వీడు. బ్లడ్ కారిపోయేదాకా కొడతావట, ఏదో చూపిస్తుంది ఆ పిల్ల. ఆమె ఏం చేస్తుంది ఒకసారి అడగండి. ఇంట్లో ఏం ఖాళీ ఇంట్లో ఏం చేస్తుంది? నా మీద ఎలిగేషన్స్ చూడండి, వినండి మేడం. ఆమె ఏం చేస్తుంది అడగండి. నేనే షాక్ లో ఉన్నా, అసలు ఏం తప్పు చేయలేగా మేడం? అవునమ్మా. మరి ఇప్పుడు అమ్మాయి లీగల్ గా వెళ్ళమని చెప్పనా? అడదాము, నేను ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు నువ్వంటే అట్లా. మీ ఆవిడ ఆల్రెడీ ఎలిగేషన్స్ ఫైల్ చేస్తుంది కదా. ఇప్పుడు ఆమె వచ్చేదో చెప్పిందని ఆమె మాటలు వినేసి నాకు వినట్లా. మేము వినండి, ఆ అమ్మాయి మాటలు వినలా. ఇప్పుడు ఆ అమ్మాయికి మేము ఏం చెప్తున్నాం, అమ్మ నువ్వు లీగల్ గా వెళ్ళటానికి ఈ ఆప్షన్ ఉంది మేడం, మీరు ఒకసారి మాట్లాడండి, మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుందేమో అని అడిగింది. మేము మాట్లాడుతున్నాం. నేను కూడా మీ దగ్గరకు వచ్చి ఇట్లా సతాయిస్తూ నా భార్య కంప్లైంట్ ఇస్తే మీరు లీగల్ గా వెళ్ళిపోదాము అని అంటారా? ఇద్దరిని పిలిచి మాట్లాడి ఇట్లా కదా. సరే మీరు వస్తారా, మాట్లాడతాం. మీరు వస్తారా ఇప్పుడు మాట్లాడతాం. ఇక్కడ మీ మీద ఆవిడ ఏదో వర్షం చెప్పింది, అదన్నీ మేము ఆవిడకి ఇవ్వాల్సింది ఇచ్చాం. ఆవిడ దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. లేదు మేడం, నేనేమంటాను అంటే నాది ఒకసారి మేము ఉండే ప్లేస్ కు
వీలైతే ఎవరన్నా రండి. అవునా? అవును సార్, ఉంటాయి కదా. ఒక్క నిమిషం మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి చూడండి, ఆ అమ్మాయిని కొట్టొద్దు అనేదే మా స్టేజ్ నుంచి మేము అడుగుతున్న రిక్వెస్ట్. ఇన్ కేస్ అలా న్యూసెన్స్ జరిగితే లీగల్ గా వెళ్తుందండి, అనవసరంగా వద్దు. మీరు ఆ అమ్మాయి సాల్వ్ చేసుకుంటారా లేకపోతే ఏంటి అని అడగడానికి ఫోన్ చేసాం. అరే మా మధ్యలో ఏముందని సాల్వ్. మేడం నాకు వద్దని చెప్పడానికి నేను చెప్తున్నా మేడం. Allegations లో వచ్చి ఇక్కడ ఆ పిల్ల ఏడుస్తుంది అయ్యా. అరే మేడం ఆమె వర్షన్ వినకండి మేడం, ఆమె ఏం చేసి. అరే నువ్వు అసలు ఒక మాట అనవెందుకని, ఆ అమ్మాయిని నేనేం అననండి, ఇక మేము ఇంటి దగ్గర చూసుకుంటామని అదే ఏం అదే అనట్లేదు డ్రామా ఎందుకని? మేడం, పెద్ద మనుషుల మధ్య కూడా ఇదే చెప్పిండు. మేడం నేను ఏం అనలేదు. సరే ఎప్పుడు ఏమన్నా ఏమనలేదు. ఏదన్నా మా దాకా వచ్చిందంటే ఏదో ఎలిగేషన్ ఉన్నట్లే కదా. మీరు లేదు మేడం మేము ఇంటికి వచ్చినాక మాట్లాడతామండి అనవెందుకని? లేదు మేడం అట్లా అంటలేదు, నేను ఏం అనలేదు కూడా, ఇప్పుడు కూడా ఏం అంటలేను. అనట్లేదు. అవునా? ఏం మాట్లాడలేదు చెప్పండి మీరు. కాదమ్మా, మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా, ఆ అమ్మాయి కష్టమని మా దగ్గరకు వచ్చింది, మీరు సాల్వ్ చేసుకుంటారా లేదా అంటున్నా. ఆప్షనా మేడం? అరే ఏమనాలి, దాన్ని ఏమనాలో చెప్పు. ఎంప్లాయ్ మేడం, నేను ఆప్షన్ ఏంది మేడం? నాకు లెవెల్ మేడం అది. లెవెలే మీకు తెలుస్తుంది. అది మీ కాదమ్మా, ఇంటికి వచ్చినాక ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటామమ్మా ఒక మాట అనరెందుకని? ప్రాబ్లమే లేదుగా మేడం, ప్రాబ్లమే లేనప్పుడు ప్రాబ్లం సాల్వ్ అంటే నేను ఏం చెప్పాలి మీకు సమాధానం? నాకు అర్థం. ఇక్కడ దాకా వచ్చిందంటే ప్రాబ్లం ఉన్నట్లే కదమ్మా. ఆవిడ ఇక్కడ దాకా వచ్చిందంటే ఆవిడ దృష్టిలో ప్రాబ్లం ఏం లేదు మేడం, మేమిద్దరం అన్యోన్యంగానే ఉన్నాము అంటే ఆయన చెప్తే అయిపోతుందా? బాధపడుతున్నదని నేను కదా. నా గురించి ఒకసారి వచ్చి అడగండి మేడం, నేను తిడతా కొడుతున్నా అని నువ్వు చెప్తున్నా. నువ్వేమో ప్రాబ్లం అని ఇక్కడికి వచ్చావు, మీ ఆయన కనీసం సాల్వ్ చేసుకుంటామని కూడా అనట్లా. అన్నాడు మేడం, మీకు ఇంకా చాలా తెలియాలి, వాడు విశ్వరూపం ఉంది వాడి లోపల. ప్రాబ్లం అని వచ్చింది కదా, ఎవరు పోషిస్తున్నట్టు వాళ్ళ అమ్మని అడగొద్దా మరి? నేను సాడిస్ట్ అయితే వాళ్ళ అమ్మని నా దగ్గరికి ఎందుకు పెట్టుకుంటా మేడం? ఇది ఒక్క అవునా? జీతం తీసుకుంటలేడా నెలలకి? మా అమ్మ ఇచ్చే జీతం తీసుకుంటలేడా? ఇప్పుడు ఆ అమ్మాయి కష్టమని వచ్చింది మీ దగ్గరికి, ఒకళ్ళు కష్టమని వచ్చి ఒక్క నిమిషం వినండి. మీ దగ్గరికి ఒకళ్ళు మాకు కష్టం ఉందండి అని వచ్చారు, మీరు వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేశారు, అతనేమో మాకు కష్టమే లేదండి అంటే, ఆ కష్టం లేదమ్మా వెళ్ళిపో అంటారా? మీ దాకా వచ్చినాక మీకు అది తెలుస్తుంది కదా. కరెక్ట్ మేడం, ఆమె ఏదో నాకు జలకిప్పియాలనేసి మీ దగ్గరకు వచ్చింది. ఆడ మేడం ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆడ మాటలు చూసినారా? సో ఆమెను మంచిగా చూసుకుంటే ఓకే, వాళ్ళ అమ్మ నా దగ్గర ఉండొద్దు. అసలు అమ్మాయి మీతో ఉండనంటుంది అయ్యా. మేడం నా వర్షన్ కూడా వినండి ప్లీజ్. చెప్పండి. వాళ్ళ అమ్మాయి ఏంది, ఈమెకి ఏం చాతా కాదు, ఈవెన్ ఒక మొగునికి అన్నం కూడా చేయడానికి కూడా అది ఓపెన్ చెప్తున్నా. చూడండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. నేనేమంటున్నా అంటే ఈమె మంచిగా ఉంటది కానీ వాళ్ళ అమ్మను మన దగ్గర పెట్టుకున్నాం, పోషిస్తున్నాం. వాళ్ళమ్మకి ఏమున్నా మనమే చూసుకుంటాం, జ్వరం వచ్చినా ఏమున్నా, మన అపెండిక్స్ ఆపరేషన్ సర్జరీ అయినా అన్ని మనమే చూసుకుంటాం. డబ్బులు ఎవరివి మేడం? పెళ్లి అయింది కాబట్టి పిల్లలు నా దగ్గర ఉండి నేను పోషించుకుంటా ఎట్లన్నా. వాళ్ళమ్మ మన దగ్గర ఉండదు. బ్లాక్ మెయిలింగ్ ఇంతకు ముందు వెళ్ళగొట్టారు కదా. నేను మంచిగా చూసుకోవాలంటే వాళ్ళమ్మ మన దగ్గర ఉండదు, ఎందుకంటే మేడం మీ దగ్గరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. సూపర్ అండి. ఇప్పుడు యాక్చువల్ గా అమ్మాయే మీతో ఉండని అంటుంది, ఉంటే మేము ఇద్దరిని పిలిచి కలిపి పంపించేవాళ్ళం. నాకు అబ్బాయి వద్దండి, నాకు ఏదైనా సెటిల్మెంట్ చేసి మ్యూచువల్ డైవర్స్ ఇప్పించాలి. సెటిల్మెంట్ మేడం, నేనే ఉద్యోగం మీద ఆధారపడి బతుకుతున్నా, నేనేం సెటిల్మెంట్ చేస్తా? నాకేమైనా కోట్లు వస్తుందా ఈమె సెటిల్మెంట్ చేయని? మరి బయట ఇయనికి ఇవి నా పైసలు కదని 10,000 ఎట్లా ఇస్తున్నాడు? చెప్తావా అమ్మ, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి అని చెప్తాను. నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆల్వేజ్ చెప్తా. నేను ఈమె గురించి కూడా మా ఫ్యామిలీలో తెలుసు, అందరూ తెలుసు. మొన్ననే ఊరికి వెళ్ళేసి వచ్చినాం అంతా ఓకే. మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఒకటే మాట అంటారు, వాళ్ళ అమ్మని మీ మధ్యలో వద్దు అని. మేడం నాకు వీడే వద్దు మేడం. మంచిగా ఉన్నానంటే కాదయ్యా, అసలు అమ్మాయి నువ్వు వద్దంటుంటే వాళ్ళ అమ్మ వద్దండి మాకు అంటావేంటి? అమ్మాయి నాకు వద్దండి. నేను ఉంటే కదా మా అమ్మ ఉండాలి. ఎవరు అంటున్నారు నేను వద్దని? నువ్వే నాకు అవసరం లేదు. ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు కదా వాళ్ళ అమ్మని పంపించేయండి అనేది. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను వదిలేయమంటారు, నాకు అర్థం కాదు మేడం. ఆ అమ్మాయి నాకు అతను వద్దండి అంటుంది, మీరు వద్దండి అని చెప్తుంది ఆ అమ్మాయి. మేడం ప్రాబ్లం అక్కడ ఉంది, ఆమె వద్దంటే నాకు అర్థమవుతుంది. ఆమె ఒక్క నిమిషం ఉండండి, సార్ మాట్లాడతారు. చెప్పండి సార్. నేను తమారెడ్డి భారద్వాజ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ పిల్ల వచ్చి ఏదైనా రోజు కొడుతున్నావు గిడుతున్నావు అని చెప్తున్నదే మరి. సార్ సంసారం గురించి కొట్టడం తిట్టడం అంటే ఆమెకు ఒక్కటి సార్. ఏది రక్తాలు కారేదాకా మరి కొడతారా? లేదు సార్, ఒకటి అర్థం చేసుకుని వాళ్ళ అమ్మని ఈమెను పూజిస్తున్నా అంటే నేను ఏ రేంజ్ లో ఏం పోషించడం అండి, నేను జాబ్ చేసినాక. సార్ ఎవరు ఉద్యోగం చేస్తలేరు. సరే ఇప్పుడు వద్దంటుంది, ఏమంటాడు అడగండి. ఆ అమ్మాయి వద్దంటుంది.
వాళ్ళ అమ్మ ఏదో ఉద్యోగం చేసినా గానీ వాళ్ళ అమ్మదే ఉంటది. వాళ్ళ అమ్మదాళ్ళకుంటే ఇక నువ్వు పోషించేది ఏంది? వాళ్ళ అమ్మదాళ్ళకుంటే నేను అదే అంటున్నా సార్, సపరేట్ ఉన్నామని వాళ్ళ అమ్మను. నాకు అసలు నేను షాక్ అవుతున్నా ఫస్ట్ టైం నా మీద. అసలు అమ్మాయి వద్దా అంటుంది, ఏం చెప్తారు? మంచిగా ఉంటాం, ఈ రోజు గొడవ లేదు. ఇప్పుడు ఏ గొడవ లేదంటున్నావు కదా, ఇప్పుడు మంచిగా చూసుకుంటా. మరి ఇప్పుడు పోతే కొట్టుడు గిట్టు ఉండదా ఇంటికి వస్తే? ఇప్పుడు లేదు సార్, నాకు అర్థమైతే లేదు. ఆమె చెప్తుంది కదబ్బా, రక్తం వచ్చేటట్టు కొట్టిన కాలు మీద దెబ్బ కూడా చూపిస్తుంది, రక్తం వచ్చింది మొత్తం కాలు మీద. మన బండి మించాలి కింద పడ్డది వాళ్ళమ్మ, అవి కూడా చూపిస్తారు. అమ్మ కాదు కొత్త బండి కొన్నారు, బండి డ్రైవింగ్ రాక ఇద్దరు పడ్డట్టున్నారు. నేను లేనప్పుడు నడిపించారు, నేను వద్దని చెప్పిన తర్వాత కింద పడ్డ దెబ్బలు కూడా చూపిస్తే ఇదంతా నాకు విచిత్రం అనిపిస్తుంది. ఈ రోజు బండి నుంచి కింద పడ్డానంట నేను. ఇలా నా కౌన్సిలింగ్ అవుతుంది. అదే మరి. సరే, నువ్వు ఒకసారి ఈ మేడంతో కూడా మాట్లాడు, అమీర్పేట ఆఫీస్ పోయి మాట్లాడు, మేడంతో మాట్లాడు. ఓకే శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ ఇంటికి వస్తుంది, మీరు సాల్వ్ చేసుకోండి ప్రాబ్లమ్. ఇన్ కేస్ అవ్వకపోతే మా టీం మీకు హెల్ప్ చేస్తారు, ఇద్దరికి హెల్ప్ చేస్తారు. అదే కొంచెం రిలాక్స్ అవ్వండి. తనతో మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడితే మీ ప్రాబ్లమ్ ఇంటి దగ్గరే సాల్వ్ అవుతుందేమో అని మా ఉద్దేశం. ఇన్ కేస్ మా టీం సపోర్ట్ ఏదైనా కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము ఇద్దరికి హెల్ప్ చేస్తాం. నానా, అతను అంత అడ్డంగా మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రాసెస్ సెటిల్మెంట్ అవ్వకపోతే ఇన్ఫార్మ్ చేయండి, మా వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఇందాక అన్నాం చూసారా, ఫోన్ పగలగొట్టేస్తే కొట్టాడు. ఇక్కడ మేమిద్దరం ఏంటనేది తెలిసింది. కొట్టడం అనేది ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త న్యూసెన్స్ ఉంటుంది, ఎందుకు వెళ్ళారు నాకు చెప్పకుండా అని. మీరు ఉంటారా ఇంట్లో, వెళ్ళిపోతారా, వెళ్ళండి. ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, సాల్వ్ చేసుకోండి. నాకు తెలిసి 100% ప్రాబ్లం సాల్వే చేసుకుంటాడు. నిన్ను బతంలాడుకుంటాడు, ఏదో ఒకటి. చేసుకోలేదా? మీరు ఇప్పుడు ఇల్లు వెకేట్ చేయాలన్నారు కదా, ఇప్పుడు ఆప్షన్ దొరికింది, వంక దొరికింది మీకు. ఇల్లు వెకేట్ చేయండి, ఇండివిడువల్గా ఉండండి, లీగల్గా సపోర్ట్గా అడగండి, మేము చేస్తాం. నాకు ఇప్పుడు లీగలే కావాలి మేడం. ఇప్పుడే కాదు, అతనికి ఒక ఆప్షన్ ఇవ్వాలి కదా. ఆప్షన్ కొన్ని రోజులు ఛాన్స్ ఇవ్వకుండా ఎట్లా? నీకు నచ్చితే ఉండు, లేకపోతే వెళ్ళిపో. మీద కింద పడి కావాలని కంతల మీద కొట్టుడు, కొట్టుడు పడుకునేటప్పుడు. ఇది చూడండి మేడం, ఇది చూడండి. నిలబడే కాపురం కాదు, మీరు డిసైడ్ అయిపోయి విడిగా ఉండడానికే చూడు. కాంపెన్సేషన్ కోసం, ఆ హౌస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం మీరు ఫైట్ చేద్దరు. కానీ అది అతను ఒప్పుకుని చేస్తాడా, లేకపోతే ఏం చేసుకుంటావో చేసుకో అంటే మీరు హ్యాపీగా ముందైతే బయటికి వెళ్ళి కొంతకాలం రిలాక్స్ అవుతూ లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు తీసుకోను అన్న, యాక్షన్ తీసుకోకపోయినా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. జాగ్రత్తగా ఉండండి, సూసైడ్ చేసుకోకండి, అది మంచిది కాదు. ఉండి సాధించాలి కానీ చచ్చిపోయి సాధిస్తారు. అదే సార్, అర్థమైంది నాకు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని